అందరికీ నమస్కారం. ఈరోజు మనం కాఫీ గురించి తెలుసుకుందాం. కాఫీ హెల్ప్ఫుల్లా నాటా? చాలామంది డౌట్ ఉంటుంది, కాఫీ తీసుకోవచ్చా లేదా. సో కాఫీ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది చెప్పడానికి ఈరోజు వీడియో చేస్తున్నాను. నేను డాక్టర్ హరీష్, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, ప్రొద్దుటూ. సో కాఫీ అనేది ఈ మధ్యన స్టడీస్లో ఫ్యాటీ లివర్ ఉన్న డిసీజ్ వాళ్ళకి ఇంప్రూవ్ బాగుంటుందండి. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఫర్దర్గా ప్రోగ్రెస్ నమ్మకుండా ఉండడానికి, లివర్ సిరోసిస్గా నుండి ఫర్దర్గా ప్రోగ్రెస్ అయ్యి ఫైబ్రోసిస్ని తగ్గిస్తుంది. మెయిన్గా దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు కూడా బాగా కాఫీ తీసుకుంటే రోజుకి 2 కప్స్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ తీసుకుంటే ఈ ఫ్యాటీ లివర్ని తగ్గించే అవకాశం ఉంది. అలాగే ఫ్యాటీ లివర్ ఇది ఇచ్చిన యాంటీఆక్సిడెంట్స్ అండి. చాలా అదర్ బెనిఫిట్స్ ఉన్నాయి. సమ్ కార్డియోవాస్కులర్ డిసీజ్ కూడా తగ్గిస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా లేదంటే షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. చక్కెర తక్కువ వేసుకొని ఫిల్టర్ కాఫీ తీసుకోవడం బెటర్. ఫిల్టర్ కాఫీ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమందికి డౌట్ వస్తుంది కాఫీ ఎప్పుడు తీసుకోవాలని. కాఫీ అనేది ఎంటీ స్టమక్తో తీసుకోకూడదండి. ఎంటీ స్టమక్తో తీసుకుంటే మనకి రిఫ్లెక్స్ సిమ్టమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అందుకని యూజువల్గా కాఫీ అనేది ఫుడ్ తిన్నాక ఏదైనా బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోమని చెప్తాం. ఓవరాల్గా కాఫీ ఈజ్ హెల్ప్ఫుల్, తీసుకోవచ్చు ఇన్ మోడరేషన్. దట్ టు ఫిల్టర్ కాఫీ అనేది చాలా ఉపయోగకరం అండి మన హెల్త్ పరంగా. ఫ్యాటీ లివర్ డిసీజ్ కానీ, కార్డియోవాస్కులర్ డిసీజ్ కానీ. అండ్ ఇట్ ఆల్సో కంటైన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మన హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది.